నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యంగా ఎదిగే దిశలో భారత్ మరో భారీ అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 2025 చివరి కేబినెట్ సమావేశం రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఒడిశా రాష్ట్రాల రూపురేఖలను మార్చేలా భారీ రోడ్డు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెటర్ రోడ్స్ లీడ్ టు ఏ బెటర్ ఫ్యూచర్ అన్నట్లుగా ఈ కారిడార్లు కేవలం సిమెంట్ రోడ్లు మాత్రమే కాదు, ఆర్థిక ప్రగతికి వారధులు. ఈ ప్రాజెక్టుల విశేషాలేంటో మన ప్రత్యేక కథనంలో చూద్దాం. కేంద్ర మంత్రివర్గ సమావేశం అంటే కేవలం చర్చలు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును మార్చే నిర్ణయాల వేదిక. 2025 చివరి సమావేశంలో మోదీ సర్కార్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. ఫార్చ్యూన్ ఫ్లేవర్స్ ద బోల్డ్ అన్నట్లుగా ఒరిస్సాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ నేషనల్ హైవే 326 విస్తరణకు ఆమోదం తెలిపింది. ఇది గజపతి, కోరాపుట్ వంటి ప్రాంతాలతో కనెక్టివిటీని పెంచడమే కాకుండా పర్యాటక రంగానికి కొత్త ఊపిరిపోయనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నది కేంద్ర ప్రభుత్వ భరోసా. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహముంటుంది. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నట్లుగా మాటల కంటే పనులకే ప్రాధాన్యతనిస్తూ మోదీ సర్కార్ మరోసారి కీలక అడుగు వేసింది. కేంద్ర కేబినెట్ సమావేశం అంటే కేవలం ఫైళ్ల మీద సంతకాలు మాత్రమే కాదు, అది కోట్లాది మంది ఆకాంక్షల ప్రతిరూపం. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్లాన్ రూపొందించారు. ఇక మహారాష్ట్రలో రాబోతున్నటువంటి 6 వరుసల నాసిక్, సోలాపూర్, అక్కలకోట్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ఒక గేమ్ చేంజర్. టైమ్ ఈజ్ మనీ అనేటువంటి సామెతను నిజం చేస్తూ పశ్చిమం నుంచి తూర్పు వైపుకి రవాణా వ్యవస్థను ఇది పూర్తిగా మార్చేయబోతుంది. ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో అనుసంధానం చేయబడినటువంటి ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేస్తుంది. ఇప్పటికే చెన్నై నుంచి కడప, కర్నూలు మీదుగా సాగుతున్నటువంటి కారిడార్కు ఇది తోడైతే దక్షిణాది మరియు పశ్చిమ రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాజెక్టుల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకుంటూ నిర్మాణ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. గజపతి నుంచి కోరాపుట్ వరకు ప్రతి ఇంచు డెవలప్ కావాలన్నదే ఈ ప్లాన్ వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం. ఈ నిర్ణయం వల్ల మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు జరగనుంది. కొత్తగా రాబోతున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వల్ల నాసిక్, అహల్యానగర్ వంటి నగరాలు నేరుగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుతో అనుసంధానమవుతాయి. 9,142 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించేటువంటి ఈ రహదారి వల్ల పారిశ్రామిక కేంద్రాలైన కొప్పర్తి మరియు ఓర్వకల్ గ్లోబల్ మ్యాప్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, సామాన్య ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పి సుఖవంతమైనటువంటి ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. అభివృద్ధి అంటే కేవలం అంకెలు కాదు, అది జనజీవన ప్రమాణాలను మార్చే ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపురేఖలను మార్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. అదే నాసిక్ కర్నూల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. 9,142 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మాణం కాబోతున్న ఈ రోడ్డు కేవలం సిమెంట్, కాంక్రీట్ కట్టడం కాదు, ఇది ఏపీ భవిష్యత్తుకు వారధి. నాసిక్, అహల్య వంటి మహారాష్ట్ర పారిశ్రామిక నగరాలను నేరుగా కర్నూలుతో కలపడం ద్వారా రవాణా సమయం భారీగా తగ్గుతుంది. ఈ రహదారి వల్ల కడపలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ మరియు కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయ ప్రాంతాలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్లుగా మారుతాయి. టైమ్ ఈజ్ మనీ అనేటువంటి సూత్రం ప్రకారం సరుకు రవాణా ఖర్చులు తగ్గి ఎగుమతులు సులభతరమవుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రాలకు చేరుకోవడం సులభతరం కావడం వల్ల టూరిజం ఆదాయం పెరుగుతుంది. భారతదేశ మ్యాప్లో దక్షిణాదిన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు
పశ్చిమ భారతదేశ పారిశ్రామిక హబ్లకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఇది. వ్యాపారవేత్తలకు ఆంధ్రప్రదేశ్ మరింత చేరువ కానుంది. 9,142 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై చూపిస్తున్న నమ్మకం. మారుతున్న కాలంతో పాటు ప్రయాణ వేగం కూడా మారాలి. స్పీడ్ ఈజ్ గ్రోత్ అన్నది నేటి సూత్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించి అభివృద్ధిని పరుగులు పెట్టించేటువంటి అద్భుత ప్రాజెక్ట్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే సిద్ధమవుతుంది. ఇకపై గంటల ప్రయాణం నిమిషాల్లోకి మారబోతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరుకోవాలంటే ట్రాఫిక్ చిక్కులు, మలుపులతో కూడినటువంటి పాత రోడ్ల మీద గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే రాకతో సీన్ మొత్తం మారిపోనుంది. సుమారు 201 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి పాత మార్గంలో ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉండేది. ఈ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం దాదాపు 50% పైగా తగ్గిపోతుంది. దీనివల్ల ప్రయాణికులు కేవలం ఇంధనం మాత్రమే కాదు, విలువైనటువంటి సమయం కూడా ఆదా చేసుకోవచ్చు. ముందు వెనుక చూసుకోకపోతే 30. కానీ ఈ ఎక్స్ప్రెస్ వేలపై వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరమే లేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే మహారాష్ట్రలోని 374 కిలోమీటర్ల పొడవైన 6 వరుసలతో నిర్మాణం అవుతుంది. నాసిక్, సోలాపూర్, అక్కల్టోర్ కారిడార్ నిర్మాణం కారణంగా ఇది ప్రధానంగా సాగుతుంది. ఏకంగా 9,142 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో దీనిని ఆమోదించారు. దీనిని బీఓటీ విధానంలో చేపట్టనున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో నాసిక్, అహల్యానగర్, సోల్పూర్ వంటి ముఖ్యమైనటువంటి నగరాలను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుతో కనెక్టివిటీ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ రోడ్లు కేవలం కార్లు, బస్సులు వెళ్లడానికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారబోతుంది. ముఖ్యంగా కడప సమీపంలోని కొప్పర్తి మరియు కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు పారిశ్రామిక హబ్లకు ఇది వరప్రసాదం. ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా ముడి సరుకుల రవాణా సులభతరమవుతుంది. కంపెనీలు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో వేగంగా మార్కెట్కు చేరవేయగలవు. ఈ ఎక్స్ప్రెస్ వే రూపకల్పనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఎక్కడా కుదుపులు లేని, మలుపులు తక్కువగా ఉండేటువంటి మార్గం ఇది. వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వేగం పెరిగినా భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారు. స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇందులో భాగంగా ఉంటుంది. రోడ్లు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులను ఆకర్షించేటువంటి ఒక షోకేస్ లాంటిదే. ఇక హైదరాబాద్ లాంటి మెట్రో సిటీకి కనెక్టివిటీ పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. రోడ్డు వెళ్లే దారంతా కొత్త టౌన్షిప్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు వెలిసేటువంటి అవకాశం ఉంది. అదృష్టం అడవిలో ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఉంటే అభివృద్ధి మన ఇంటి ముందుకే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇస్తున్నటువంటి అత్యంత కీలకమైన మద్దతు ఇది. భారతమాల వంటి పథకాల ద్వారా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూరుస్తున్నారు. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య రోడ్డు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశంతో కలిపే వ్యూహాత్మక మార్గంగా మారబోతుంది. సో చూసారుగా, ఈ ప్రాజెక్టులు పూర్తయితే దేశ ఆర్థిక ముఖ చిత్రం మారిపోవటం ఖాయం. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లుగా ఏపీకి కేంద్రం ఈ రూపంలో ఒక గొప్ప వరాన్ని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వేగవంతమైన ప్రయాణం, పారిశ్రామిక వృద్ధి మరియు నిరుద్యోగ నివారణే లక్ష్యంగా కేంద్రం వేసిన ఈ అడుగులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.